సంవత్సరం నవంబర్ 6వ తేదీన గుంటూరులో పుట్టారు. ఆమె విద్యాభ్యాసం గుంటూరులోనే ముగిసింది. ఆ పిమ్మట మేకల ప్రసాదరావు గారితో వివాహం జరిగింది. ఆమె గుడివాడలో 35 సంవత్సరములు టీచర్గా పనిచేశారు. తరువాత ఆమె దేవుని ఆశీర్వాదంతో వాక్య పరిచర్య చేయటం ప్రారంభించారు. ఆమె రచనల ద్వారా సువార్తను ప్రకటించుచున్నారు. ఆమె రచనలు ప్రసంగమాలిక, లెంటేస్ ఎలా ఆచరిస్తే నీకు రక్షణ, శిలువ మీద క్రీస్తు పలికిన 7 మాటలు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందేశము. రక్షణ టీవీ ఛానల్ పరిచర్యలో ఆమె వర్తమానములను విని ఆశీర్వాదములు పొందండి. పార్ట్ టు లైఫ్ అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈరోజు శ్రీమతి శకుంతల గారు మనకి వాక్యం అందజేయుచున్నారు. మరి విందామా? దైవ కుమారునికి దాహమేస్తున్నట్లున్నది. చూడు, దేవా, ఏల నా చెయ్యి విడిచితివి. సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ప్రియమైన టీవీ ప్రేక్షకులకు క్రీస్తు నామమున శుభములు అందజేస్తున్నాను. ఇంతకు ముందు 2 వారములు శిలువ మీద ప్రభువు పలికినటువంటి 4-5 మాటలను మీకు తెలియజేసి ఉన్నాను. ఈ దినమున 6వ మాట శిలువ మీద ఏమి పలికి ఉన్నాడో దానిని గురించి మీ ముందు ఉంచవలెనని నేను తలంచి ఈ వాక్యమును ఈ దినమున మీ ముందు ఉంచుతున్నాను. ఆ వాక్యమును బైబిల్లో చూస్తే యోహాను సువార్త 19:30 వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని వ్రాయబడి ఉన్నది. అంటే ప్రభువు అనేక శ్రమలు పొంది తన శరీరములోని రక్తమంతటిని ధారపోసి చివరగా ఈ మాటను పలికి తలను వాల్చినట్లుగా చూస్తున్నాము. యేసు సమాప్తం చేసినటువంటి ఆ విషయాలు ఏమిటి అనే విషయాలను ఈ దినమున మనము వివరముగా చూద్దాము. మొదటిది ఏమిటంటే, పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రములోని కట్టడలన్నీ కూడా చాలా కఠినముగా ఉండేవి. అలాగే ఆ ఆజ్ఞలను మీరినప్పుడు విధించబడేటువంటి శిక్ష కూడా అంతకన్నా ఎక్కువ కఠినతరముగా ఉండేది. అయితే
ప్రభువు వచ్చిన తరువాత ఆ ధర్మశాస్త్రమును మార్చి యేసు ధర్మశాస్త్రముగా రూపొందించాడు. దాని వలన ఆ కట్టడలు తేలికగా చేయబడ్డాయి. మొదటి ధర్మశాస్త్రమును ఆయన సమాప్తము చేసి ఉన్నాడు అని ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉన్నది. రెండవది, ఒక వ్యక్తి దోషము చేసినప్పుడు ఆ వ్యక్తికి మరణశిక్ష విధించేవారు ఆ రోజుల్లో. కానీ ప్రభువు ఏమి చేశాడంటే దోషము చేసినటువంటి వ్యక్తిని చంపే బదులు అతనిని క్షమించుట వలన అతనిలో మార్పు తీసుకురావచ్చు అని సందేశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇందు మూలముగా మరణ శిక్షకు సమాప్తము పలికి ఉన్నాడు ప్రభువు. రెండవ సమాప్తము ఏమిటంటే, ఆ దినాలలో ఒక వ్యక్తి పాపము చేస్తే ఆ పాప పరిహారార్థమై అతడు ఆవు, మేక, గొర్రె లాంటి ఏదో ఒక పశువును ఆలయమునకు తీసుకుపోయి బలిగా ఇస్తూ ఉండేవాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే తానే ఒక బలి పశువుగా మారి సర్వలోక ప్రజల పాప పరిహారార్థమై తానే శిలువ మీద బలిగా తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలములోని బలుల అర్పణకు ఆయన సమాప్తము పలికి ఉన్నాడు. మరి ఒక విషయం ఏమిటంటే, ఆ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తులైన వారు, ప్రవక్తలైనటువంటి వారు, యెషయా, ఇర్మియా, దావీదు వంటి వారు ప్రవచనములు వ్రాసి ఉన్నారు యేసు ప్రభు గురించి. అంటే ప్రభు యొక్క జన్మ ఎలా ఉంటుంది, ఆయన పరిచర్య ఎలాగున ఉంటుంది, ఆయన పొందే శ్రమలు ఏ విధంగా ఉంటాయి, చివరగా ఆయన ఏ రీతిగా శిలువ మరణము పొందుతాడు అనేటువంటి విషయాలన్నీ ఆ దినాలలోనే ప్రవక్తలు ప్రవచనములు చెప్పి ఉన్నారు. ఆ ప్రవచనములను యేసు ప్రభువు చదివి తన గురించి ఏమని చెప్పబడి ఉన్నాయో అవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ప్రవచనములన్నీ ఆయన తన యందు నెరవేరునట్లుగా చేసుకున్నాడు అన్నమాట. కాబట్టి ఈ సమాప్తము చేసిన విషయాలలో ఇది ఒక విషయముగా మనము గ్రహించాలి. ఆ ప్రవచనములు సమాప్తము గావించబడ్డాయి అని చెప్తున్నాడని గ్రహించవలసి ఉన్నది. ఆయన సమాప్తము చేసినటువంటి విషయాలలో మరి ఒక విషయానికి వచ్చాము. అది ఆ దినాలలో పాత నిబంధన కాలములో దేవునికి మానవులకు మధ్య యజమానుడు దాసులు అనేటువంటి సంబంధము ఉండేది. అందుకే ఆ దినాల్లో భక్తులందరూ దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నా దేవా నా దేవా అని సంబోధిస్తూ ఉండేవారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ బాంధవ్యాన్ని ఎలా మార్చాడంటే దేవుడిని తండ్రిగాను మానవులందరినీ ఆయన కుమారులుగాను ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము తండ్రి కుమారుల బంధమును కలిగి ఉన్నాము దేవునితో. కాబట్టి మనం ఇప్పుడు ఆయనకు వారసులముగా చేయబడ్డాము యేసు ప్రభు వలన. కాబట్టి ఇక్కడ ఆయన సమాప్తము చేసినది ఏమిటంటే మన యొక్క దాసత్వమునకు సమాప్తము పలికి ఉన్నాడు. ఆ దినాలలో పాపము వలన వచ్చు జీతము మరణము అని అంటూ ఉండేవారు. కాబట్టి పాపము చేసినటువంటి వాడు మరణిస్తాను, నిత్య మరణములోనికి ప్రవేశిస్తాను అని భయపడుతూ ఉండేవాడు. కానీ ప్రభువు వచ్చిన తరువాత ఆ పాప భయానికి, ఆ మరణ భయానికి స్వస్తి పలికి ఉన్నాడు. అంటే సమాప్తము పలికి ఉన్నాడు. ఈ రోజున మనము మరణము అంటే ఏమీ లేదు, ఈ గుడారమును అంటే మన దేహాన్ని ఈ లోకములోనే విడిచిపెట్టి మన ఆత్మ పరలోకానికి దేవుని సన్నిధికి చేరుటయే మరణము అని
మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి మనకిప్పుడు మరణ భయము లేదు అని చెప్పబడుతూ ఉన్నది. ఆ మరణ భయానికి సమాప్తము పలికి ఉన్నాడు యేసు ప్రభువు. సాతానుడు ఎప్పుడు మన పట్ల అపజయము, అపకీర్తి, అవమానము, అనారోగ్యము, కీడు, తెగులు, నాశనము, మరణము ఇవి తెచ్చిపెట్టాలని మన చుట్టూ తిరుగుతూ ప్రయత్నిస్తూ ఉంటాడు. మానవులనే కాదు, యేసు ప్రభువును కూడా అతడు విడిచిపెట్టలేదు ఈ విషయంలో. అందుకే యేసు ప్రభువు శ్రమలు పడుతూ ఉంటే అతడు ప్రక్కన ఉండి సైనికుల ద్వారా ఆయనకు శ్రమలు విపరీతంగా పెట్టించడం జరిగింది. అలాగుననే ఆయన రక్తము కారుస్తూ ఉంటే పగలబడి నవ్వినట్లు ఉన్నాడు. చివరగా ప్రభువు రక్తమంతా కార్చి శిలువ మీద ఆఖరి బొట్టు చిందించినప్పుడు ఆ ఆఖరి బొట్టు రక్తము ఎప్పుడైతే నేల మీద పడినదో అప్పుడు భూమి దద్దరిల్లింది, ప్రకృతి స్పందించింది. ఎలాగునంటే బండలు బ్రద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. అప్పటి వరకు చనిపోయినటువంటి మనుషులలో పరిశుద్ధులైనటువంటి వారు ప్రాణము పోసుకొని వెలుపలికి వచ్చారు. పట్టణములోనికి వెళ్ళడం అందరూ చూచి ఉన్నారు. ఒక నీతిమంతుడు ఈ రీతిగా శ్రమ పెట్టబడడం, ఆయన రక్తము చిందించడం, చనిపోవడం అనేది చూడలేక సూర్యుడు అదృశ్యుడయ్యాడు. రమారమి 3 గంటల సేపు ఆ దేశమంతటా చీకటి ఆవరించుకున్నది. దేవాలయపు తెర నిలువుగా 2 ముక్కలైనది. ఇటువంటి ప్రకృతి స్పందనను చూచి అక్కడ నిలబడి ఉండినటువంటి అన్యులైనటువంటి వారు శతాధిపతి మరియు అక్కడ ఉన్నటువంటి కావలి కాయు వారు ప్రభువు యొక్క నైజమును చూశారు. భటులు పెడుతున్నటువంటి హింసలను చూస్తున్నారు. అందుకు ప్రభువు ఏ విధంగా మౌన ముద్ర వహించాడో, తనను శిక్షించిన వారిని ఏ రీతిగా క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడో ఇవన్నీ చూసి వారందరూ ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి ఆయనను విశ్వసించి ఉన్నారు. ఆయనలో కనబడినటువంటి ఆ బిహేవియర్ వలన వారందరూ అన్యులైన వారు మారు మనసు పొంది ఆయనను తమ రక్షకుడుగాను దేవుని కుమారుడుగాను అంగీకరించడం జరిగింది. ఆ విధంగా మనము కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా మన చుట్టూ మనలను పరిశీలిస్తున్నటువంటి అన్యులకు మనము మాదిరిగా కనపడాలి. మనను చూసి అన్యులు మన ప్రభువును అంగీకరించగలగాలి. కాబట్టి ప్రభువు శిలువ మీద చూపినటువంటి ఈ మాటలను మనము ఆదర్శముగా తీసుకొని మనలను మనము సరిదిద్దుకోవలసి ఉన్నాము. ఇక్కడ చెప్పబడినటువంటి సమాప్తము అయినది అనే మాట ఏమిటంటే ఆయనను విశ్వసించిన వారి మీద సాతాను యొక్క క్రియలకు సమాప్తము పలికి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన రోగాలకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల వలన కలుగుతున్నది. కాబట్టి ఆయన సమాప్తము చేసినది ఏమిటంటే మన రోగాలకు స్వస్థత పలికి ఉన్నాడు. పూర్వము ధర్మశాస్త్రము ప్రకారము అంటే పాత ధర్మశాస్త్రము ప్రకారము తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తూ ఉండేది. యేసు ప్రభువు ఆ విధానానికి సమాప్తము పలికాడు. ఆయన ఏమంటున్నాడంటే ఎవరు పాపము చేస్తే ఆ శిక్షను వారే భరించాలి, అలాగే ఎవరు విశ్వసిస్తే దానికి ఫలితము వారే అనుభవించాలి. అంతేకాని తండ్రి చేసిన పాపము కుమారులకు అంటదు. తండ్రి యొక్క విశ్వాసము వలన
కుమారులు కూడా రక్షించబడరు. కాబట్టి ఇక్కడ ఆయన పలికిన సమాప్తము అనే మాట తండ్రుల దోషము కుమారులకు అంటకుండా ఆయన సమాప్తము పలికి ఉన్నాడు.